ప్రైజ్ ద లార్డ్. మనం జనరల్‌గా ఒక ప్రశ్న వింటా ఉంటాం గదండీ! క్రైస్తవులకి ఎక్కువ శ్రమలొస్తాయి. ప్రార్థనలో ఉన్న వాళ్ళకి అనేక శ్రమలొస్తాయి. అనేక ఒడిదుడుకులొస్తాయి. అనేక కష్టాలొస్తాయి అని మనం గూడా అనుకుంటా ఉంటాం. ఇంతకుముందు నేను ప్రార్థనకెళ్ళకముందు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు రాలేదు. కానీ ఇదేంది ప్రార్థనకెళ్తున్న తర్వాత సమస్యలెక్కువవుతున్నాయి. సమస్యలు రాకూడదు గదా! ఎందుకొస్తున్నాయి? అని మనకు కూడా అప్పుడప్పుడు అనిపిచ్చిద్ది కదండీ! అయితే మామూలుగా మనం జనరల్‌గా ఏం జెప్తామంటే, అపవాది మన మీద మనల్ని టార్గెట్ చేస్తాడు గాబట్టి, మనకి ఎక్కువ శ్రమలొస్తా ఉంటాయి. చర్చికెళ్తా ఉంటే ఇంకా శోధిస్తా ఉంటాడు అని మనం అంటా ఉంటాం. అయితే అసలు పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి జీతం మరణం గదా! అయితే ఆ మరణం అనేది మన దాకా రానివ్వకుండా తండ్రి పాపానికి పరిష్కారం చూపించాడు గదా! ఆయన రక్తాన్ని కార్చి, ఆ రక్తంలో మన పాపాన్ని కడిగేశాడు గాబట్టి, ఆ మరణం అనేది మన దాకా రానివ్వలేదు. మామూలుగా అయితే అసలు పాపానికి జీతం మరణమే గదా! అయితే ఎంత ప్రార్థనలో ఉన్నా, ఎంత భక్తిలో ఉన్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా గూడా శ్రమలు, కష్టాలు, సమస్యలు ఎక్కువవుతున్నాయి కానీ తగ్గట్లేదు అని అనుకుంటాం. కానీ నేననేదేందంటే ఒక్క మాట, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. అంటే దేవుని మాట ప్రకారం మీ కుటుంబంలో మీరు నడుచుకుంటున్నారా లేదా? మీ బిడ్డలు నడుస్తున్నారా లేదా? తండ్రి ఏదైతే చెప్పొద్దన్నాడో ఆ ప్రకారంగా అది చెయ్యకుండా ఏదైతే చెయ్యమని చెప్తున్నాడో అది చేస్తా జాగ్రత్తగా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉన్నారా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదాము గారిని తీసుకుందామండి. తండ్రి ఆయన స్వహస్తాలతో మట్టి తీసుకొని ఆయన చేతులతో ఎంతో సంతోషంగా ఆయన రూపంలో ఒక మనిషిని చేసి ఆయన జీవాత్మని ఊది మనిషికి ఆదాముకి ప్రాణం పోసాడు కదా! అంత ప్రేమించి అంత శ్రద్ధగా ఎక్కడ ఏ లోటు లేకుండా ఏ లోపము లేకుండా చక్కగా పర్ఫెక్ట్‌గా ఏది ఎక్కడ ఉండాలని అంత ఇంట్రెస్ట్ ఎంత శ్రద్ధ లేకపోతే ఎంత ఇంట్రెస్ట్‌గా చేయకపోతే అంత చక్కగా మనిషి అయ్యేవాడండి ఆదాము. ఆయన చాలా ఇంట్రెస్ట్‌గా చేశాడు. ఎందుకంటే నా రూపంలో ఒక మనిషిని చేస్తున్నాను. నాలాగే ఉండాలి, నాలాగే ప్రేమించాలి, నాలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. నేనెలాంటి హృదయాన్ని కలిగి ఉన్నానో అలాంటి హృదయమే నేను చేసే ఈ మనిషి కూడా కలిగి ఉండాలని ఎంతో సంతోషంగా నవ్వుకుంటా అసలు హ్యాపీగా చేసుంటాడు గదండీ! చాలా సంతోషంగా చేసుంటాడు గదా తండ్రి. ఎక్కడ ఏ లోటు లేకుండా కన్ను ఎక్కడుండాలి, నోరెక్కడుండాలి, అన్ని పార్ట్స్ ఏదెక్కడుండాలి పర్ఫెక్ట్‌గా చక్కగా ఎంత జాగ్రత్తగా చేయకపోతే అంత పర్ఫెక్ట్‌గా మనిషి తయారయ్యేవాడు. మరలా చేసింది గాక ఆయన జీవాత్మ ఆయనలో ఉన్న ఊపిరిని మనకు పోసాడు. ఆదాముకి జీవాత్మ ఊదినప్పుడు మనిషి అయిపోయాడు గదా! జీవాత్మ అయ్యాడు గదా! అయితే అంత జాగ్రత్తగా, అంత సంతోషంగా, అంత హ్యాపీగా తన చేతులతో, తన స్వహస్తాలతో చేసిన ఆదాము తప్పు చేశాడని క్షమించాడా తండ్రి? అరే పోనీలే, అపవాది గురించి ఆల్రెడీ దేవునికి తెలుసు. అది శోధించబట్టే గదా ఆదాము ఆ తప్పు చేసింది. లేకపోతే చేసేవాడు కాదులే. అదిగాక అమ్మో నేను నా హస్తాలతో నేను చేసుకున్నాను. నేనెలా శిక్షించను? వద్దులే లైట్ తీసుకుందాం. వద్దులే క్షమించేసేద్దాంలే అనుకున్నాడా తండ్రి? అనుకోలేదండి. ఎందుకంటే ఒకలాంటి ప్రేమ, బాధ. ఎందుకంటే నా చేతులతో నేను చేశాను. అన్నీ నేర్పించాను. ఇదిగో ఇది చెయ్యండయ్యా, ఇది చెయ్యొద్దు. మీకోసం ఒక తోటని ఏర్పాటు చేస్తున్నాను. మీరు కష్టపడొద్దు. మీకు కష్టం లేకుండా ఒక నదిని కూడా ఏర్పాటు చేశాను. చక్కగా అదే వాటర్ పట్టేసిద్ది. కాపోతే ఆ పాదులు తీస్తా కాస్త అట్లా సేద తీరుతా ఉండండి అని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు కదా తండ్రి. కానీ ఏదైతే తినొద్దు, ఈ పని చెయ్యొద్దు అని చెప్పిన పని ఆ మాటకి లోబడలేదనే తండ్రి బాధ, కోపం. అందుకే కదా ఆయన చేతులతో చేసిన ఆదామును కూడా శిక్షించకుండా వదిలిపెట్టలేదండి. నా చేతులతో చేసుకున్నానే, ఇష్టంగా చేసుకున్నానే, అబ్బా
వదిలేద్దాంలే, ఒక చిన్న తప్పే కదా, అపవాదే మోసగించాడు గాని ఆదాము తప్పేం లేదుగా అని అనుకున్నాడా? లేదండి. ఎందుకంటే తండ్రి రోషం గల తండ్రి. నేను చెప్పినప్పుడు నా మాటకు లోబడకుండా అపవాది మోసగించాడని ఆ పండు తిన్నాడు. కాబట్టి నా మాటకు లోబడకపోతే, అసలు దేవుని మాటకు లోబడకపోతే ఆయనకు చాలా ఫస్ట్ బాధపడతాడు, తర్వాత ఇక కోపం వచ్చిద్దండి. మనం కూడా అంతే కదా. మన కడుపును పుట్టిన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తా ఉంటే, రోజు చేస్తా ఉంటే ఒకసారి చెప్తాం, వద్దు నాన్న అది చేయొద్దు, చేయకూడదు, మనం ఆ పనులు చేయకూడదని చెప్తాము. అయినా సరే అదే చేస్తా ఉన్నారనుకోండి, చూసి చూడనట్టు వదిలేస్తామా? మనం పట్టించుకోకుండా వదిలేస్తామా? నా మాట వినాలి, లేక వదిలేసే అని అదే తప్పు చేసేలా వాళ్ళని వదిలేస్తామా? వదిలేయం కదా. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాము. ఎందుకంటే అది తప్పు. రేపు పెద్దయిన తర్వాత వాడు ఆ దారిలో నడిస్తే అది వాడికే నష్టం. ఇప్పుడే మనం వాడిని శిక్షించి పనిష్ చేసామంటే రేపు బాగుపడతాడు. ఆ ఉద్దేశంతో మనం వాళ్ళని పనిష్ చేస్తాం. అయితే ఇక్కడ తండ్రి ఆదాముని తన స్వహస్తాలతో చేశాడని ఒకే ఒక్క తప్పు, అది కూడా చిన్న తప్పే కదా, వదిలేసేద్దాం అని ఆలోచించలేదండి. ఎందుకంటే దేవుని మాటకి లోబడకపోతే తండ్రికి ఫస్ట్ హృదయం నొచ్చుకునిద్ది, ఆ తర్వాత కోపం వచ్చింది. అదే ఒకవేళ అప్పుడు గనక ఆదాముని తండ్రి అడిగినప్పుడు, అయ్యా క్షమించు, నేను తప్పు చేశాను, నాదే బుద్ధి తక్కువ, నేనే పొరపాటు చేశానని ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగినట్టయితే ఎలా ఉండేదో. ఆయన క్షమాపణ అడగకుండా, నా భార్య అదిగో నువ్వు పుట్టించిన అవ్వే కదా నన్ను మోసం చేసింది అని చెప్తే, ఆమెను అడిగితే ఆమె అపవాది మీద చెప్పిద్ది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే, దేవునికి ఆదాము శపించడానికి కారణం ఏంటంటే మాటకి లోబడలేదు. దేవుని మాటకి లోబడకపోతేనే ఆ శాపమైన, ఆ కోపమైన, ఆ శ్రమలైన, బాధలైనా మనకు వస్తాయండి. ఎంత ప్రేమించిన దేవుని మనం ఎంత ప్రేమించినా అన్ని విషయాల్లో, దేవునికి చేసే ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా మస్ట్ అండ్ షుడ్గా ఒక్కటి కూడా తప్పుపోకుండా చేసినా కూడా ఆయన ఈ పని చెయ్యొద్దు, ఈ మాట నీ నోటి వెంట రానివ్వద్దు, నీ చూపు చాలా జాగ్రత్తగా ఉంచుకో అని ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోకపోయినా ఒక్క చిన్న తప్పే కదా అని తండ్రి వదిలిపెట్టడు. ఎందుకంటే క్రైస్తవులుగా మనల్ని సపరేట్ చేసుకున్నాడు తండ్రి. వీళ్ళు నా పిల్లలు, నేనే వాళ్ళకి తండ్రిని, నా మాట ప్రకారం వాళ్ళు నడవాలి. నా దగ్గర చాలా ఉన్నాయి ఆశీర్వాదాలు, అది వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు సరిగ్గా పెరగాలి. ఫస్ట్ సరైన క్రమంలో పెరిగిన తర్వాతే ఈ బ్లెస్సింగ్స్ అనేవి వాళ్ళకు వస్తాయి. అప్పటి వరకు వాళ్ళ తప్పులు వాళ్ళు సరి చేసుకునేదాకా నేను వెయిట్ చేస్తాను అని తండ్రి వెయిట్ చేస్తా ఉన్నాడు కదా, మరణాన్ని మన దగ్గరకు తీసుకురాకుండా. అందుకని ఆదాము దగ్గరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఆయన అంత దేవుని స్వహస్తాలతో చేసిన తప్పు చేసినప్పుడు శిక్ష ఇచ్చాడా లేదా, ఆ శాపం అనేది వచ్చిందా లేదా మనం గమనించుకోవచ్చు కదా, వచ్చింది. తర్వాత మోషే గారిని చూసుకుంటే, అబ్రహాం గారిని చూసుకుంటే, అబ్రహాం గారు అంత దేవునితో నడిచి దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అని అనిపించుకున్నాడు. తండ్రి ఎంత బ్లెస్ చేశాడు. అయితే అబ్రహాం గారు శారమ్మ మాట విని హాగర్ను పెళ్లి చేసుకుందని 14 సంవత్సరాలు ఏమో మాట్లాడు కదా తండ్రి. ఎందుకంటే ఒకటే కారణం, నా మాట ప్రకారం నడుచుకోకుండా వాళ్ళ సొంత ఆలోచనతో నడిచారు. అందుకని తండ్రి హృదయం నొచ్చుకొనే ఇక మాట్లాడు మనతో. అందుకే మనకి శ్రమలు అనేవి వస్తాయండి. మన తప్పు లేకుండా మనకి శ్రమలు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు వస్తాయి? మనం చర్చికి వెళ్తున్నాం, ప్రతి వారం చర్చికి వెళ్ళాలని చెప్తున్నారు, కరెక్టే, వెళ్ళాలి, ఉపవాసం ప్రార్థన చేయండి అంటున్నారు. ఎందుకు చేయాలి ఉపవాస ప్రార్థన అంటే, మనం చేసే పనులు దేవునికి నచ్చని పనులు మన నుండి తీసేయమని దేవుణ్ణి వేడుకోవాలి. అందుకని మనం ప్రార్థన ఇంత చేయాలి. మనం చేసిన తప్పుకి ఆ శిక్ష అనేది మనకు వచ్చిద్దండి. ఎందుకంటే మోషే గారి విషయంలో చూసుకున్నా, అబ్రహాం గారి విషయంలో చూసుకున్నా, మోషే అసలు ఎంత సాత్వికుడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికన్నా మోషే మిక్కిలి సాత్వికుడని ఎవరు చెప్పారండి? మనుషులు చెప్పారా, లేకపోతే సంఘ పెద్దలు చెప్పారా? కాదు. అంత గొప్ప సర్వ సృష్టికర్త, విశ్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు ఆయన చెప్పిన మాటిది.
అయినా సరే అంత సాక్ష్యం దేవునే ఆయన నోటితో చెప్పిన తండ్రే ఒక్క మాట మోషే దేవుడు చెప్పిన మాట వినలేదని శిక్ష వచ్చిందా రాలేదండి? మనకందరికీ తెలుసు కదా, మోషే దేవుడు పాలు తేనెలు ప్రవహించు ఇశ్రాయేలీయులకి ఏ దేశం అయితే ఇస్తానన్నాడో శాశ్వతంగా ఆ దేశానికి వెళ్ళాడా మోషే గారు? వెళ్ళలేదండి. అంటే వాళ్ళంతటి గొప్పవాళ్ళం మనం కాదు. అంత గొప్ప గొప్ప భక్తులకు కూడా ఒక్క చిన్న తప్పు చేసినా కూడా ఆ పనిష్మెంట్ అనేది ఇచ్చాడు తండ్రి, ఖచ్చితంగా ఇచ్చాడు. మీరు ఎవరినైనా గమనించుకోండి, ఆ పనిష్మెంట్ అనేది వచ్చిందా లేదా అంటే వచ్చింది. బండతో మాట్లాడు అంటే బండను కొట్టాడు. అది తండ్రికి నచ్చలేదు. అరే చిన్నదే కదా, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నా మాట ప్రకారమే నడుచుకున్నాడుగా మోషే, నేను తప్పు చేయబోతేనే వీళ్ళందరినీ శిక్షించి చంపేస్తానంటేనే వద్దయ్యా, నీకు అవమానం వచ్చింది, మీ నామానికి మిమ్మల్ని ద్వేషిస్తారయ్యా శత్రువులు, మీ దృష్టిలో వాళ్ళ దృష్టిలో మీరు అవమానకరంగా ఉండకూడదని ఒక మాట చెప్పినందుకు ఆ మాటకి ఇష్టపడి లోబడి మోషే చెప్పిన మాటకు లోబడి ఇశ్రాయేలుని నాశనం చేయకుండా వదిలేశాడు. అలాంటి మోషే ఒక్క తప్పు చేసిన ఒకటే కదా అని లైట్ తీసుకున్నాడా? తీసుకోలేదండి. నేను మాట్లాడమంటే నువ్వెందుకు మాట్లాడకుండా బండను కొట్టావు మోషే అని ఆ వాగ్దాన దేశానికి నువ్వు వెళ్ళవు అని ఆపేశాడా లేదా? ఇన్ని కార్యాలు ఇన్ని మంచి పనులు చేశాడు కదా, ఇది చిన్నది ఒక్కటే కదా, సరే పోనీ అని లైట్ తీసుకున్నాడా? లేదు కదా. మన తండ్రి దగ్గర అంత జాగ్రత్తగా ఉండాలండి. అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ప్రతి విషయంలో కూడా ఆయనకి ఇష్టంగా, ఆయన ఆజ్ఞకు ఆయన మాటకు లోబడి, ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. మనం చిన్నది చేసినా పెద్దదైనా ఆజ్ఞ ప్రకారం నడుచుకోకపోతే అది పాపమే లెక్క. దానికి తగ్గ శిక్ష అనుభవించాలి. శిక్ష పడిన తర్వాత క్షమాపణ అడిగితే తండ్రి క్షమిస్తాడు. మనమేందంటే క్షమాపణ అడుగుతాం కానీ దాన్ని వదిలిపెట్టకుండా అదే ఫాలో అవుతూ ఉంటాం. అందుకనే మనకి శ్రమలు అని నేను తెలుసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ నా సొంత తెలివి కాదు. చాలాసార్లు ఇంత బ్యాలెన్స్డ్గా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పెంచాడు మా నాన్న. చూపు ద్వారా కూడా మన చూపులు వంకర చూపులు చూడకుండా, మాట కూడా చాలా పొలైట్గా ఉండాలి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలో చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా పెంచాడండి మా నాన్న. అయినా సరే ఏదో ఒక విషయంలో ఏదైనా శోధన అంటే మనసుకు బాధ కలిగిస్తేనే కదా శోధనది వచ్చిందంటే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళి చెక్ చేసుకుంటా ఉంటా. ఎందుకని ఇంకే ఏదైనా విషయంలో తప్పిపోయావా? ఏ విషయంలో తప్పిపోయాను? ఎవరన్నా బాధ పెట్టానా? లేకపోతే నాకు తెలియకుండానే నా చూపు ఏమన్నా వంకర చూపులు ఏమైనా చూసానా నా కంటితో? లేకపోతే నా మనసులో ఎవరి మీద నా ద్వేషం ఉందా అని ఆలోచించుకునే కృప తండ్రి ఇచ్చాడండి. అప్పుడు అయ్యో అసలు తప్పు కదా, అసలు వాళ్ళ విషయంలో నేను ఎందుకు ఇలా మాట్లాడాను, దేవునికి నచ్చని మాట కదా ఆ పని అని మనల్ని సరిచేసుకునే అవకాశం తండ్రి ఇస్తాడు ఖచ్చితంగా. అలాగే మోషే గారి విషయంలో తండ్రి కోపడ్డా లేదా? దావీదు విషయంలో దావీదుని చిన్నప్పటి నుంచి అసలు ఎంత జాగ్రత్తగా దేవుని స్తుతిస్తా అసలు ఎంత పౌరుషంగా ఉంటాడు దేవుని విషయంలో. దావీదు ఎంత బ్యాలెన్స్డ్గా ప్రతి విషయంలో ఎంత చక్కగా ఉండేవాడు కదా. కానీ ఒకటే తప్పు, ఆ తప్పు చిన్న తప్పు కాదు, పెద్ద తప్పే. ఒక తప్పు కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు చేస్తాడు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను స్తుతిస్తున్నాడు కదా, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టంగానే ఉన్నాడు, ఈ రెండు తప్పులే కదా, సరే పోనేలే వదిలేద్దాంలే అని వదిలేశాడా తండ్రి? లేదండి. దేవుని మాటకి లోబడకపోతే అది చిన్నదైనా పెద్దదైనా చాలా సీరియస్గా తీసుకుంటాడు తండ్రి. అది మార్చుకునే అవకాశం ఇస్తాడు. మార్చుకొని మనం క్షమాపణ అడిగి ఇక ఆ పని చెయ్యకుండా ఉంటేనే మనకు మేలు. చేస్తున్నామా అంటే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అదే కదా ఇప్పుడు మన పిల్లల విషయంలో కూడా మనం నానా ఈ పని చెయ్యొద్దు, అది చేస్తే నీకు మంచిది కాదు, అది నీకు బ్యాడ్ అయిద్దిగా నీ గుడ్ అవ్వదమ్మా, వద్దు చెయ్యొద్దు అని చెప్తున్నాం. ఒక వారం రోజులు చెప్పాము, అయినా సరే చేస్తా ఉన్నాడంటే మనకు కోపం వచ్చిద్దా రాదా? వదిలేస్తామా? దానివల్ల వాళ్ళకి అది శిక్ష వచ్చిద్ది, వాళ్ళే బాధపడతారు ఆ పని వల్ల. అది వాళ్ళకి తెలియదు. అప్పుడు మనం చెప్తాము, మన మాట వింటేనేమో మనకు హ్యాపీ అనిపించింది. అప్పుడు ఒకవేళ మనం చెప్పంగానే ఇది ఆ పని చెయ్యొద్దు నాన్న, అది
మంచి పని కాదు అని చెప్పామనుకో, సరేనమ్మా అని ఆ పని చేయకుండా మన మాట ప్రకారం నడుచుకుంటే మన పిల్లలు ఎంత సంతోషం వేసిద్ది మనకి. వాళ్ళు అడగని కూడా మనం తెచ్చిపెట్టాలనే మనసు, ప్రేమ, ఇంకా వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎక్కువైద్ది కదా. ఎందుకంటే మన మాటకు లోపడ్డారు, మన మాటకు విలువిచ్చారు. ఆ దారిలో వెళ్ళొద్దు నానా, నువ్వు పడిపోతావు అని చెప్పినప్పుడు ఇక ఆ దారి వెళ్లకుండా మానేశారు. మన మాటకి లోపడితే, మనుషులే మన పిల్లలే మనకి లోపడితే మనకి ఎంత సంతోషం. వాళ్ళు అడగనే కూడా ఇంకా తెచ్చిస్తాం వాళ్ళకి, అంత ప్రేమ ఎక్కువైపోయింది. అదే తండ్రి మన నుండి కోరుకుంటున్నాడండి. అమ్మ మీ నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్తున్నాడు. నోరు అదుపులో పెట్టుకున్నామంటే ఇక దేవుని బ్లెస్సింగ్స్ అనేవి మనకు వచ్చేసినట్టే. ఓకే, నోరు అదుపులో పెట్టుకోమన్నాడు, మనం జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. ఇంతకుముందు ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళం ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు కాస్త జాగ్రత్తగా, కేర్ఫుల్గా, ఎదుటి వాళ్ళు బాధపడకుండా మాట్లాడుతున్నాం. ఓకే. తర్వాత ప్రేమించే విషయంలో ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ప్రేమిస్తున్నారేమో, వాక్యం ద్వారా గద్దిస్తాడు. అమ్మా ఇదిగో ఇది తప్పు కదా, అందరూ సమానమే కదా, కూతుర్ని ఎక్కువగా కోడల్ని తక్కువగా ఎందుకు చూస్తున్నావమ్మా, తప్పు కదా, ఇద్దరిని సమానంగా ప్రేమించాలి కదా అని వాక్యం ద్వారా తండ్రి మనల్ని హెచ్చరిస్తానే గద్దిస్తూనే ఉంటాడు. ఆ మాట విని మనం ఇద్దరిని సమానంగా చూస్తే మంచిది. అలాగే ఒకవేళ సరే ఇద్దరిని సమానంగా చూస్తున్నారనుకోండి, అప్పుడు తండ్రి మనసులో ఒక సంతోషం వచ్చిద్ది, ప్రేమ, ఇంకా మన మీద ఉన్న ప్రేమ ఎక్కువైద్ది. తర్వాత ఇంకో విషయంలో మీరు పడిపోతున్నారు, చూపు విషయంలో గాని మోహపు చూపులు చూస్తున్నారేమో. ఇంతకు ముందు తండ్రి గద్దిస్తున్నాడు, మోహపు చూపు చూడొద్దమ్మా, అప్పుడే వ్యభిచారం చేసినట్టు లెక్క అని చెప్పాడు. వద్దు, నీకు ఆ తప్పు నేను చెయ్యొద్దు అని మార్చుకుంటే తండ్రికి సంతోషం. అట్లా ప్రతి విషయంలో కూడా మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు తండ్రిని అడగాలండి. ఒకవేళ మనంతటి వల్ల మనం మార్చుకోలేము, మనంతట మన వల్ల కాదనుకోండి, అప్పుడు దేవుణ్ణి అడగాలి మనస్ఫూర్తిగా, అయ్యా నేను ఈ విషయాల్లో నేను పడిపోతున్నాను, కానీ ఇవి నేను చెయ్యొద్దు అనుకుంటున్నాను, కానీ చేస్తున్నాను, అవే చేయాల్సి వస్తుంది, కానీ మీరు మార్చండి, మీ మనసుకు బాధ కలిగేలా అని అడిగితే ఖచ్చితంగా తండ్రి తీసేస్తాడండి. ఎందుకంటే ఒక చెడుని మీలో నుంచి తీసివేయమని అడుగుతున్నారు కాబట్టి తండ్రి తీసేస్తాడు. నాకు శ్రమలు తీసేయ్యా, ఈ కష్టాలు కన్నీళ్లు తీసేయని కాదు, ఫస్ట్ నన్ను నేను మీ మనసుకు నచ్చేలా, మీరు మెచ్చుకునేలా మమ్మల్ని మార్చండి. మనం మారేమంటే ఖచ్చితంగా తండ్రికి మన మీదున్న, మన వల్ల కలిగిన బాధ పోయి మన మీద ప్రేమ కలిగిద్ది. ఎందుకంటే ఆయన మాటకు లోబడి మనం అలా మనల్ని మనం మార్చుకుంటున్నాం కాబట్టి. అప్పుడిక మనకు తిరుగుండదండి. అదే పని, ఇదే యోసేపు విషయంలో కూడా అదే జరిగిద్ది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, లేదు సిస్టర్ నేను ఎక్కువ మాట్లాడను ఎవరితో, ఒకళ్ళు హర్ట్ అయ్యేలా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, వీలైతే నా దగ్గర నేను చేయగలిగిన సహాయం చేస్తానే గానీ ఉంచుకొని కూడా, డబ్బులు నా దగ్గర ఉంచుకొని కూడా లేవు అని నేను చెప్పను. ఎవరన్నా ఆపదలో ఉంటే ఖచ్చితంగా నా మనసు అక్కడికి వెళ్ళిద్ది, ఏదో ఒక రూపంలో వాళ్ళకి సహాయం చేస్తాను. అలాంటి మనసే గానీ ఇంకా నాకు అలా ఎవరికన్నా కీడు చేయాలని, లేకపోతే ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ నేను ప్రేమించడం, అలా ఇప్పుడు నేను చేయలేదు సిస్టర్. అన్ని విషయాల్లో నేను బాగానే ఉంటాను. అయినా సరే ఎందుకు నాకు ఈ కష్టాల్లో, ఎందుకు నాకు ఈ కన్నీళ్లు, ఎందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయో నాకు తెలియట్లేదు సిస్టర్ అంటే మాత్రం ఒక్కసారి యోసేపు జీవితాన్ని గుర్తు చేసుకోండి. బైబిల్లో ప్రతి విషయం రాసింది ఆ ప్రకారం. ఒకవేళ మన జీవితాలు అలా ఉంటే వాళ్ళని ఎలా అయితే తండ్రి బ్లెస్ చేశాడో అలా మనల్ని చేయబోతున్నాడని అర్థమండి. మనకు తెలియడానికే ఆ వాక్యాలన్నీ తండ్రి రాపించింది, మనకు ధైర్యం రావడానికి. అన్ని విషయాల్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఇంకా శ్రమలు, శోధనలు వస్తున్నాయంటే యోసేపును జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. యోసేపు ఒక్క తప్పు చేయలేదు. అన్నలు ద్వేషిస్తున్న, అన్నలు అవమానిస్తున్నా కూడా వాళ్ళని ప్రేమించాడు, తిరిగి మాట అనలేదు, బతిమలాడాడు. అన్న వద్దన్నా అట్లా మాట్లాడొద్దన్నా అన్నాడు, కానీ మీరు మాట్లాడొద్దు అని గట్టిగా కూడా చెప్పలేదు. ప్రేమ. అమ్మేస్తున్నా కూడా ఈ పాప ఏమనలేదు. మళ్ళీ పోతీఫర్ భార్య నింద వేసింది, ఆయన తప్పు లేదు సిస్టర్ నేను ఏ తప్పు చేయకపోయినా నా మీద నిందలేస్తున్నారు, నేను ఏ మాట అనకపోయినా నేను అన్నానని అంటున్నారు, నేను అసలు అలాంటి చూపులు మాటలు ఎప్పుడు మాట్లాడలేదు, అయినా సరే కావాలని నా మీద వేస్తున్నారు నిందలని ఒకవేళ మీరు ఫీల్ అయితే యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేయని తప్పుకి చేశాడని శిక్ష 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు.
ఏ తప్పు చేయలేదు అసలు. కనీసం వంకర చూపు కూడా చూడలా. అట్లా అని దేవుడు వదిలిపెట్టాడా? లేదు. దేవునికి దూరం అయిపోయాడా? నేనే తప్పు చేయకపోయినా దేవుడు ఎందుకు నన్ను ఇంట్లో శిక్షిస్తున్నాడు? నేనే తప్పు చేయకపోయినా నా అన్నలతో నన్ను ఎందుకు ద్వేషించేలా చేశాడు? నా తండ్రికి నేను ప్రేమించే మా నాన్నకి నన్ను ఎందుకు దూరం చేశాడు యెహోవా దేవుడు అనే దేవుని దూషించలేదండి. ఒకవేళ మీరు ఏదైనా విషయంలో దేవుని దూషిస్తున్నారా? ఒకసారి గమనించుకోండి. యోసేపు జీవితం గమనించుకోండి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలు పడ్డా, అమ్మ వేసి బానిస బ్రతికినా అన్ని భరించాడు కాబట్టి తండ్రి ఎక్కడికి తీసుకెళ్లాడు? యోసేపుని, జైల్లో ఉండాల్సిన యోసేపుని ఎక్కడ తీసుకెళ్లాడు? ఒక ప్రధాని లెవెల్కి తీసుకెళ్లాడు. అంటే ఒకవేళ మీరు అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా, అన్ని విషయాల్లో దేవునికి లోబడుతున్నా కూడా శ్రమలు వస్తున్నాయంటే తర్వాత మిమ్మల్ని రాబోయే కాలంలో ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లబోతున్నాడని అర్థం. ఫస్ట్ ఏదైనా మన ఇంట్లో, మన కుటుంబంలో ఏదైనా శ్రమ వచ్చిందంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నేనేమన్నా నా భర్త దగ్గర తప్పుగా మాట్లాడానా? నా అత్తమామలతో నేనేమన్నా మర్యాదగా నడుచుకోలేదా? నా బిడ్డల దగ్గర నేను ప్రేమగా ఉండలేదా? నా చుట్టుపక్కల వాళ్లతో నేనేమన్నా గొడవ పడ్డానా? లేదా నాతోటి వారితో నేను పనిచేసే దగ్గర ఏమన్నా బాధ పెట్టానా? నా నోరు అదుపులో పెట్టుకున్నా లేదా? నా చూపు ద్వారా నేనేమన్నా పాపం చేశానా? ప్రతి విషయం మనల్ని మనం గమనించుకున్న తర్వాత అప్పుడు తండ్రి సహాయం అడగండి. ఖచ్చితంగా మనం ఏదో ఒక తప్పు చేసే ఉంటామండి. చెయ్యకుండా తండ్రి మన దగ్గర మనకు శ్రమలు రావు. ఒకవేళ వచ్చి ఏ తప్పు లేకపోయినా వచ్చాయంటే మన ముందు ఒక మంచి ఉన్నత స్థితి మనకుందని అర్థం. ఏ తప్పు లేదు, అంత బ్యాలెన్స్డ్గా ఉంది. నా భర్తకి నేను లోబడుతున్నాను, నా మాట, నా నోరు అదుపులో పెట్టుకున్నాను, నా బిడ్డల్ని ప్రేమిస్తున్నాను, నా బిడ్డలతో పాటు మిగతా వాళ్ళని ప్రేమిస్తున్నాను, నా బంధువులు, నా స్నేహితుల మీద నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు. నా మనసులో కూడా అందరినీ ప్రేమిస్తున్నాను, అందరికీ లోబడుతున్నాను, నా కొలీగ్స్ని కూడా నేను బాధ పెట్టట్లేదు, అందరితో ప్రేమగా ఉంటున్నాను. ఏ విషయంలో దేవునికి చేయాల్సిన విషయాల్లో కూడా నేను అంతా బాగానే ఉంటున్నాను, భక్తి విషయంలో అని అయినా సరే వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు ఉన్నత స్థితి రాబోతుందని అర్థం. ఫస్ట్ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నేను అదే చేస్తానండి. ఏదైనా నాకు ఏంటి ఇట్లా సమాధానం లేదు, నా మనసు ఎందుకని బాధపడుతుంది అని అలా అనిపిస్తే ఫస్ట్ వెనక్కి తిరిగి చూసుకుంటాను. ఏమైంది ఇంట్లో? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా మా హస్బెండ్ దగ్గర, అత్తమ్మ వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే మా ఆడపడుచు దగ్గర, ఇంకా వాళ్ళ దగ్గరైనా నేనేమన్నా తప్పుగా ప్రవర్తించానా? అది దేవునికి నచ్చదు కదా. నేను చూపులేమన్నా పాపపు చూపులు చూస్తున్నానా అని ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటాను. ఖచ్చితంగా నేను చేసిన తప్పు నాకు చూపిస్తాడు తండ్రి. ఇదిగో ఈ విషయంలో నువ్వు ఇలా చేసావు, అందుకే నీకు ఈ శోధన వస్తుంది అని. అప్పుడు అమ్మో చిచి తప్పు కదా, తండ్రిని బాధ పెట్టాను కదా, ఇలా నేను చెయ్యొద్దు కదా అని తండ్రి పాదాలు పట్టుకుని కన్నీటితో క్షమాపణ అడిగితే అప్పుడు తండ్రి క్షమించి ఇక ఆ శోధన తీసేశాడు. చాలాసార్లు ఆ శోధన నుంచి తప్పించాడు. నా అంతట నా వల్ల కాదయ్యా, నేనే చేసిన తప్పు నాదే, మీది కాదు, నాదే తప్పు. మీ మాటకు లోపడకుండా మీ మాటకు వ్యతిరేకంగా నేను నడిచాను, అందుకే నాకు ఈ శోధన. అది క్షమించయ్యా. నా పద్ధతి మార్చుకునే బలం నాకు లేదు, అంత శక్తి నాకు లేదు. మీరిస్తేనే, మీ సహాయం లేకుండా అది నేను తీసివేయలేను అని దేవుని సహాయం అడిగితే తండ్రి జాలిగల తండ్రి కదా, మరలా ఆ పద్ధతి మార్చుకునే అవకాశం ఇచ్చాడు. మార్చేశాడు తండ్రి, ఆయనకు అప్పగించాను. అలా ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ శోధనలు ఇవన్నీ మనకు రావాలని తండ్రి కోరిక కాదండి. మనం కష్టపడుతుంటే తండ్రి చూసి సంతోషించే దేవుడు కాదు. మనం అప్పుల పాలైతే సంతోషించే దేవుడు కాదు. మనం శ్రమలు పడి రోజు దుఃఖంతో ఉండడం తండ్రికి ఇష్టం లేదు. మీరు ఆనందంగా సంతోషంగా జీవించండి అని ఆ ఉద్దేశంతోనే మనల్ని సృష్టించాడు తండ్రి. అలాంటి సంతోషం అంతా నా బిడ్డలు సంతోషంగా ఉండాలి మనమే కోరుకుంటాం. మన పిల్లలు సంతోషంగా ఉంటే చూడడానికి అసలు ఎంత చక్కగా ఉందో, హాయిగా ఉండిద్ది. వాళ్ళు అట్లా నవ్వుతా ఉంటే చాలు అని ఎంత తృప్తిగా ఉండిద్ది. అంతకన్నా తృప్తి పడే దేవుడు మన తండ్రి. మనం దుఃఖపడితే చూసి ఆనందించే దేవుడు కాదండి. ఒక్కసారి ఏదన్నా శ్రమ వచ్చిందంటే మీ కుటుంబంలో ఒకసారి వెనక్కి తిరిగి చెక్ చేసుకోండి. ఏదైనా విషయంలో మీరు పడిపోతున్నారా, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారేమో ఒక్కసారి పరిశీలన చేసుకొని అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా సరే శ్రమలు వస్తున్నాయంటే ఇక ముందు రోజుల్లో దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు. అది యోసేపు జీవితంతోనే మనకు అర్థమైపోయింది.
కాబట్టి అలా ధైర్యం తెచ్చుకొని ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా తప్పించే తండ్రి మనకున్నాడు. మనల్ని సరిచేయడానికే మనకి ఈ శ్రమలు. మనల్ని పర్ఫెక్ట్‌గా ఉంచడానికే. ఒక ఆఫీసులో ఏదన్నా ఒకవేళ బ్యాంకులో లోన్‌కి అప్లై చేశామంటే అన్ని కాలమ్స్ ఫిల్ చేస్తేనే కరెక్ట్‌గా ఫిల్ చేస్తేనే ఆ లోన్ శాంక్షన్ అయిద్దని చెప్తారు. మనం అన్నీ ఫిల్ చేసి ఒక 2 కాలమ్స్ వదిలేసామనుకోండి లోన్ ఇస్తారా? ఇవ్వరు. రిజెక్ట్ అయిపోయిద్ది అప్లికేషన్. ఎందుకు సార్ అంటే, ఈ 2 మీరు ఫిల్ చేయలేదు. మేము చెప్పాము. మరి వాటి ప్రకారం మీరు చేయలేదు. మేమెలా ఇస్తాం? అని వాళ్ళు మనుషులే చెప్తారు. అలాంటప్పుడు మనల్ని అంత పర్ఫెక్ట్‌గా అట్లా మనల్ని తయారు చేయాలని, మనం అలా నడుచుకోవాలని ఒక తండ్రి ఆయన పెంపకంలో పెరగాలంటే మనం ఒక పర్ఫెక్ట్‌గా ఉండాలి. మన జీవితాలు మన చుట్టుపక్కల వాళ్ళకి మాదిరి కావాలి. ఒకప్పుడు వాళ్ళు అలా ఉండేవాళ్ళే. ఇప్పుడు ఎంత సమాధానంగా ఉంటున్నారు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు చాలా కఠినంగా ఉండేవాళ్ళు. అసలు ఆ ప్రేమ, ఆ శాంతి ఎక్కడి నుంచి వచ్చాయి అని వాళ్ళు ఆశ్చర్యపోవాలండి. అది తండ్రి కోరుకునేది. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒక్క కాలం ఫిల్ చేయకపోయినా ఆ లోన్ అనేది మనకి శాంక్షన్ కాదు. మన ఆశీర్వాదాలు మన వరకు చేరకపోవడానికి కారణం మనమే. మనం చేసిన తప్పులే. అయ్యా ఇది నా బలహీనత, దీన్ని నా అంతట నా వల్ల నేను జయించలేకపోతున్నాను. మీరు సహాయం చేస్తే నేను జయించగలుగుతాను. మీరు సహాయం చేసి మీరు తీసేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. నేను విడుదల పొందుతానయ్యా అని కన్నీటితో అడిగితే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన తీసేసిన తర్వాత మళ్ళీ మీరు అదే జీవితంలోకి వెళ్ళొద్దండి. కాబట్టి ఒక్కసారి పరిశీలన చేసుకొని మిమ్మల్ని మీరు సరిచేసుకొని ఆ తర్వాత దేవుణ్ణి అడగండి సహాయం. తప్పకుండా తండ్రి ప్రతి ఒక్కరికి సమానంగా సహాయం చేసే తండ్రి మన తండ్రి. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదండి. తండ్రి దృష్టిలో అందరూ సమానమే. రాజులు, మన పొలిటీషియన్స్ వాళ్ళు హై రేంజ్లో హై పొజిషన్లో ఉన్నారని వాళ్ళు ఎక్కువ కాదు, మనం కూలి పనికి వెళ్తున్నామని మనం తక్కువ కాదు. ఆయనకు అందరూ సమానమే. కాబట్టి మీరు అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. ఈ శ్రమలు కష్టాలు అన్నిటి ఖచ్చితంగా పోతాయండి. అలా దేవుని సహాయం మీరు పొందాలని, మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్‌గా మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.